ఈ వారం రాశిఫలం మార్చి 16 నుంచి 22 వరకు 2025. మొదటగా మేషరాశి. మేషరాశి అశ్విని భరణి కృతిక 1వ పాదం. ఈ వారం మేషరాశి వారికి అత్యుత్తమ కాలం నడుస్తోంది. విజయాలు సాధిస్తారు. భవిష్యత్ ప్రణాళికలు సిద్ధం చేసుకుంటారు. అదృష్టయోగం ఉంది. ఉద్యోగంలో కలిసొస్తుంది. ఆర్థిక వనరులు పుష్కలంగా ఉంటాయి. వాటిని సద్వినియోగం చేసుకోండి. భావోద్వేగాలకు లొంగిపోవద్దు. వ్యాపారంలో ఏకాగ్రత అవసరం. శుభవార్త వింటారు. శ్రీ మహాలక్ష్మిని ప్రార్థించండి. 2. వృషభ రాశి. వృషభ రాశి కృతిక 2, 3, 4 పాదాలు, రోహిణి మృగశిర 1, 2 పాదాలు. ఈ వారం వృషభ రాశి వారు ముఖ్య కార్యక్రమాల్లో విజయం సాధిస్తారు. పనులు సకాలంలో పూర్తవుతాయి. ప్రశంసలు పురస్కారాలు అందుకుంటారు. పెట్టుబడుల విషయంలో సమయానుకూలంగా స్పందించాలి. వ్యాపార ప్రయత్నాలు ఊపందుకుంటాయి. వివాదాలకు ఆస్కారం ఇవ్వకండి. అపార్థాలు పొంచి ఉన్నాయి, జాగ్రత్త. ఇష్టదైవాన్ని పూజించండి. 3. మిథున రాశి. మిథున రాశి మృగశిర 3, 4 పాదాలు, ఆర్ద్ర పునర్వసు 1, 2, 3 పాదాలు. ఈ వారం మిథున రాశి వారు ఆత్మవిశ్వాసంతో పనులు ప్రారంభించండి. అవరోధాల్ని సమర్థంగా తిప్పికొడతారు. ఉద్యోగ జీవితం సాఫీగా సాగుతోంది. కొత్త ప్రయత్నాలు విజయవంతం అవుతాయి. గ్రహదోషం గోచరిస్తోంది. వ్యాపార వ్యవహారాల్లో మభ్యపెట్టే ప్రయత్నాలు జరుగుతాయి. ఎరుకతో వ్యవహరించండి. మౌనమే ఉత్తమం. నవగ్రహ స్తోత్రాలు పఠించండి. 4. కర్కాటక రాశి. కర్కాటక రాశి పునర్వసు 4వ పాదం, పుష్యమి అశ్లేష. ఈ వారం కర్కాటక రాశి వారికి అదృష్టయోగం సూచితం. సకాలంలో పనులు ప్రారంభించండి. ఆర్థిక ప్రగతిని సాధిస్తారు. సంపద పెరుగుతుంది. కలలు నిజం అవుతాయి. కష్టకాలంలోనూ సహనాన్ని కోల్పోకండి. ఆత్మబలంతోనే కార్యసిద్ధి సాధ్యం. మిత్రుల అండదండలు లభిస్తాయి. వారం చివర్లో ఓ శుభవార్త వింటారు. అదృష్టం వరిస్తుంది. లక్ష్మీదేవిని ఉపాసించండి. 5. సింహరాశి. సింహరాశి మఖ పుబ్బ ఉత్తర 1వ పాదం. ఈ వారం సింహరాశి వారికి లక్ష్య సాధనలో శ్రద్ధ అవసరం. ధైర్యంగా అడుగులు ముందుకేయండి. కష్టానికి తగిన ఫలితం ఉంటుంది. చెడును ఊహించుకోవద్దు. చిన్నపాటి అవరోధాలు ఎదురైనా నిరుత్సాహం వద్దు. నేటి నిర్ణయాలు మీ భవిష్యత్తును శాసిస్తాయి. త్వరలోనే ఆర్థిక ప్రయోజనాలు సిద్ధిస్తాయి. కుటుంబ సభ్యుల మాటకు విలువ ఇవ్వండి. నవగ్రహాల్ని ధ్యానించండి. 6. కన్యరాశి. కన్యరాశి ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త చిత్త 1, 2 పాదాలు. ఈ వారం కన్యరాశి వారికి మనోబలం అవసరం. శుభ ఫలితాలు ఉన్నాయి. ఆత్మీయులతో ప్రేమగా వ్యవహరించండి. ముందస్తు ప్రణాళికతో ఒత్తిడిని అధిగమిస్తారు. ఆర్థిక ఫలితాలు మిశ్రమంగా ఉంటాయి. వృథా ఖర్చులను అరికట్టండి. స్థిరమైన నిర్ణయాలు తీసుకోండి. వృత్తి ఉద్యోగాల్లో స్నేహపూర్వక వాతావరణం అవసరం. ఇష్టదైవాన్ని ధ్యానించండి. 7. తులారాశి. తులారాశి చిత్త 3, 4 పాదాలు, స్వాతి విశాఖ 1, 2, 3 పాదాలు. ఈ వారం తులారాశి వారికి శుభప్రదమైన ఫలితాలు ఉంటాయి. వ్యాపారం విస్తరిస్తుంది. కొత్త నిర్ణయాలు లాభాలను అందిస్తాయి. అపార్థాలకు తావివ్వకండి. చాలా సందర్భాల్లో మౌనం ఉత్తమం.
జీవితంలో స్థిరత్వం లభిస్తుంది. వృత్తి ఉద్యోగాల్లో మెరుగైన స్థానానికి చేరుకుంటారు. కీలక సమయాల్లో కుటుంబం అండగా నిలబడుతుంది. సుబ్రహ్మణ్యేశ్వరుని పూజించండి. 8. వృశ్చిక రాశి. వృశ్చిక రాశి విశాఖ 4వ పాదం, అనురాధ జ్యేష్ఠ. ఈ వారం వృశ్చిక రాశి వారు దైవానుగ్రహంతో లక్ష్యాలను సాధిస్తారు. కష్టానికి తగిన ఫలితం ఉంటుంది. మీ ప్రతిభ నలుగురికి ఆదర్శం అవుతుంది. ధనయోగం ఉంది. పెట్టుబడుల విలువ పెరుగుతుంది. వ్యాపార నిర్ణయాల్లో ఉద్వేగాలకు ఆస్కారం ఇవ్వకండి. వివాదాలకు దూరంగా ఉండండి. ఆత్మీయులతో ప్రేమగా సంభాషించండి. లక్ష్మీ అష్టోత్తరం పారాయణం చేయండి. 9. ధనుస్సు రాశి. ధనుస్సు రాశి మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వ పాదం. ఈ వారం ధనుస్సు రాశి వారికి అన్ని విధాలుగా ఉత్తమ కాలం. చక్కని ప్రణాళికతో దూసుకుపోతారు. వ్యాపారంలో కలిసొస్తుంది. గ్రహస్థితి అనుకూలతతో ఆర్థిక విజయాలు అందుకుంటారు. తోటి సిబ్బందితో మైత్రీభావం ముఖ్యం. వాయిదా మనస్తత్వాన్ని వదులుకోవడం ద్వారా ఒత్తిడిని అధిగమిస్తారు. భూ, గృహ, వాహన యోగాలున్నాయి. లక్ష్మీ అష్టోత్తరం చదువుకోవాలి. 10. మకర రాశి. మకర రాశి ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు, శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు. ఈ వారం మకర రాశి వారు ఉత్సాహంగా నిర్ణయాలు తీసుకుంటారు. మీ శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది. ఏ పనిని ప్రారంభించినా విజయం మీదే. ఆర్థిక ఫలితాలు బాగున్నాయి. అయితే స్థిరాస్తులు కొనుగోలు విషయంలో కుటుంబ సభ్యులతో చర్చించాకే ఓ నిర్ణయం తీసుకోండి. వ్యాపార సమస్యలను బుద్ధిబలంతో అధిగమిస్తారు. ఇష్టదైవాన్ని ప్రార్థించండి. 11. కుంభం రాశి. కుంభం రాశి ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వభాద్ర 1, 2, 3 పాదాలు. కుంభం రాశి వారికి వ్యాపార యోగం ఉంది. ఓ లావాదేవీలో గణనీయమైన లాభం అందుకుంటారు. ఉద్యోగ వ్యవహారాల్లో అపార్థాలకు తావివ్వకండి. సరైన ప్రణాళికతో ఒత్తిడిని అధిగమిస్తారు. ఆత్మీయుల సలహాలు మేలు చేస్తాయి. అధికారులతో లౌక్యంగా వ్యవహరించాలి. వారం మధ్యలో ఆశించిన పని పూర్తవుతుంది. వెంకటేశ్వర స్వామిని పూజించండి. 12. మీనం రాశి. మీనరాశి పూర్వభాద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర, రేవతి. ఈ వారం మీనరాశి వారికి మనోబలం ముఖ్యం. ధైర్యంగా నిర్ణయాలు తీసుకుంటారు. జన్మ శుక్రయోగం సంపదల్ని ప్రసాదిస్తుంది. పెట్టుబడులు కలిసొస్తాయి. ఉద్యోగంలోని అవరోధాలను బుద్ధిబలంతో అధిగమిస్తారు. వ్యాపారంలో మరింత జాగ్రత్త అవసరం. ఇతరులపైన ఆధారపడకండి. కుటుంబ సంక్షేమం గురించి ఆలోచించండి. నవగ్రహ స్తోత్రాలు పఠించండి. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.